వెల్కమ్ టు క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డ్వాక్రా గ్రూపుల్లో జాయిన్ అవ్విన వారు, క్రొత్తగా వెళ్ళిన వారు మీటింగ్కి వెళ్తే అంటే ఎంఎస్ ఆఫీస్లో 1 మంత్లో ఒకసారి మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి ఒకవేళ మీరు వెళ్ళవలసి వచ్చినట్లయితే అక్కడ ఏం చేయాలి అనే దాని గురించి నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను. అయితే అక్కడ ప్రార్థనా గీతం అని ఒకటి ఉంటుంది. అది ఎలా పాడాలి అనేది నేను చెప్తాను. నేను ఎలా చెప్పినా మీరేమనుకోవద్దు. గీతము అంటే పాటని కాదు, అది ప్రార్థనా గీతం కాబట్టి మన జనగణమన ఎలా అయితే మనం పాడతామో అదే రీతిలో ఉంటుంది ఈ పాట. ఈ పాట అయితే వినండి. జీవితాన్న వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్నా నేలపైకి దించుదాం. జీవితాన్న వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్నా నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండున, గంగ పొంగి పొరలినా నేల భీతి చెందున. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండున, గంగ పొంగి పొరలినా నేల భీతి చెందున. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం, స్వర్గమనేదెక్కడున్నా నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడినా, చినుకు రాలకుండునా చిగురు వేయకుండునా. ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడినా, చినుకు రాలకుండునా చిగురు వేయకుండునా. ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్నా నేలపైకి దించుదాం. పేదరికం కసిరినా పెను చీకటి ముసిరినా, వేల జనం మేలుకుంటే వేకువ రాకుండునా. పేదరికం కసిరినా పెను చీకటి ముసిరినా, వేల జనం మేలుకుంటే వేకువ రాకుండునా. అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గమనేదెక్కడున్నా నేలపైకి దించుదాం. జీవితాన్న వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్నా నేలపైకి దించుదాం. పల్లవిని మధ్య మధ్యలో పాడుతూ ఉండాలి ఫ్రెండ్స్. అంటే లెంగ్తీ అయిపోద్ది వీడియో అనేసి నేను పల్లవిని పాడకుండా శరణము పల్లవి 2 పాడుతూ ఉండాలి. ఒక్కొక్కటి 2 టైమ్స్ పాడుతూ ఉండాలన్నమాట. అది అర్థం చేసుకోండి. ఈ పాట నేర్చుకోవాలి. నెలలో ఒకసారి మంత్లీ మీటింగ్ అన్నమాట ఎంఎస్ ఆఫీస్లో జరుగుతుంది. దీన్నే మనం డ్వాక్రా ఆఫీస్ అంటాము. SHG గ్రూప్లో ఉన్న ప్రతి వారు కూడా అక్కడ ఆ మీటింగ్కి అయితే అటెండ్ అయ్యవలసి ఉంటుంది. అక్కడ సమైక్య జరుగుతుంది. మండల సమైక్య అనేది జరుగుతుంది. దీన్ని మండల సమైక్య అని అంటాము. నెలలో ఒకసారి జరుగుతుంది. దానికి సంబంధించి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ అనేవాళ్ళు ఉంటారు. అయితే మీరు వెళ్ళినప్పుడు అన్ని గ్రూపుల నుండి ఎవరో 2 సభ్యులు, ప్రెసిడెంట్, సెక్రటరీ కాకుండా ఎవరైనా సభ్యులు కూడా వెళ్తూ ఉండొచ్చు. ఒక గ్రూప్కి సంబంధించి 2 సభ్యులు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎవరైతే లోన్స్ తీసుకుని కడుతూ ఉంటారో, శ్రీనిధి అని చెప్తున్నాను చూడండి, స్త్రీనిధి అటువంటి గేదెల లోన్లు ఇటువంటివి కడుతూ ఉంటారు. అవి వివోల్లో కడుతూ ఉంటారు. కాబట్టి వాటికి సంబంధించిన అమౌంట్ని, చెక్స్ని తీసుకొని వెళ్ళి అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది అన్నమాట. బుక్స్లో నమోదు చేస్తారు. మీ గ్రూప్ చెప్పి అక్కడ చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది మీరు చేసినా తెలుసున్న వాళ్ళని ఒకరిని తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు చేస్తారు ఫస్ట్ టైం అయితే. తర్వాత నుంచి మీరు చేయగలిగే అంత ఎక్స్పీరియన్స్ మీకు వస్తుందన్నమాట. మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు అందరూ కలిసి ఒక రూమ్లో ఉంటారు. వారందరినీ ఒక సర్కిల్గా కూర్చోబెడతారు. రౌండ్గా కూర్చుంటారు. అందరూ అక్కడ పెద్ద చిన్న అని ఏమి ఉండదు. అందులో వర్క్ చేసే వర్కర్స్ అందరూ కూడా అలాగే కూర్చోవలసి ఉంటుంది. కూర్చున్న తర్వాత ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారనేది అడుగుతూ ఉంటారు. మీరు ఆ విషయం చెప్తూ ఉండాలన్నమాట. అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను.
సపోజ్ నేనే అనుకోండి, నేను వెళ్ళినప్పుడు మా గ్రూప్ పేరు చెప్తాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది చెప్తాను. అలాగే నా పేరు ఇప్పుడు చెప్తున్నాను చూడండి. నా పేరు జనని, నేను అంతర్వీధి గ్రామం నుంచి రావడం జరిగింది. మా గ్రూప్ పేరు జనని SHG. నేను గ్రూప్లో ప్రెసిడెంట్గా ఉండేదాన్ని, ఇప్పుడు మామూలు సభ్యురాలుగా ఉన్నాను అని చెప్పాలన్నమాట. ఇప్పుడైతే నేను మామూలు సభ్యురాలుగా ఉన్నాను అని చెప్తే చాలు. అప్పుడు నేను చెప్పేది నేను గ్రూప్ ప్రెసిడెంట్గా VO ప్రెసిడెంట్గా ఉన్నాను అని చెప్పేదాన్ని. ఇప్పుడైతే ఏమీ లేదు, మామూలు సభ్యురాలుగా ఉన్నానని చెప్తాను. మీరు కూడా ఇప్పుడే జాయిన్ అవుతున్నారు కాబట్టి నేను మామూలు సభ్యురాలుగా ఈ గ్రూప్లో ఉన్నాను అని చెప్పాలి. దీనినే పరిచయాలు అంటారు. ఇలా పరిచయాలు జరిగిన తర్వాత ఎంతమంది అయితే అటెండ్ అవుతారో వాళ్ళందరూ పరిచయాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారని మనకు తెలుస్తుంది. వాళ్ళు ఏమి పని చేస్తున్నారు అందులో, ప్రెసిడెంట్గానా లేదా మామూలు సభ్యురాలుగానా అనేది కూడా మనకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అలాగే జాబుల వివరాలు తెలుస్తాయి, లోన్లు ఏమైతే ఇస్తారో తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్. మీరు మీటింగ్కి అటెండ్ అయితే అన్నీ తెలుస్తాయి, మీరే కొంతమందికి చెప్పగలుగుతారు. గ్రూప్ పేరు మీ పేరు చెప్తున్నారు ఏంటని మీరు అనుకుంటున్నారేమో. ఆ గ్రూప్ పేరు అయితే నేను పెట్టలేదు ఫ్రెండ్స్. మా చర్చికి సంబంధించిన పాస్టర్ గారు 10 మందిని కలిసి ఒక గ్రూప్గా పెట్టుకోమని నేను అడిగినప్పుడు ఆయన పెట్టారు. నేనే ఎక్కువ కష్టపడ్డానని నా పేరు మీదగానే పెట్టడం జరిగింది, అంతే ఫ్రెండ్స్. గ్రూప్ పేరు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా నేను లేను, సభ్యులు అందరూ కొంతమంది కలిసి నా పేరుని ఇష్టపడ్డారు కాబట్టి పెట్టడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, నేను హాజరు అనేది అక్కడ తీసుకుంటారని చెప్పాను మీటింగ్లో. హాజరు తీసుకునేటప్పుడు ఒక అటెండెన్స్ బుక్ అనేది ఉంటుంది. ఆ బుక్లో పేర్లు అయితే రాసి ఉంటాయి. ఏ గ్రూప్కి సంబంధించి ఎవరు వచ్చారనేది అక్కడ రాస్తారు. రాసిన తర్వాత మనం సైన్ చేయవలసి ఉంటుంది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ బుక్లో హాజరు పట్టిక అంటారు దాన్ని, అందులో ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ సైన్ చేయాలి. అలా సైన్ చేసిన తర్వాత మీరు వెళ్ళినందుకు వెళ్ళి రావడానికి కొంత దూరం అయితే ఉంటుంది కాబట్టి ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు. అంటే కొన్నిసార్లు ఇచ్చేవాళ్ళు, కొన్నిసార్లు ఇవ్వకుండా కూడా జరుగుతూ ఉండేవి. కానీ ఎక్కువ టైమ్స్ అయితే ఛార్జీలు ఇస్తారనమాట. వెళ్ళడానికి రావడానికి ఎంత అయితే ఛార్జీ అవుతుందో అంత ఇస్తారు. అలానే ఆ రోజు భోజనం కూడా అక్కడే పెడతారు. తినే వాళ్ళకైతే అక్కడే భోజనం పెడతారు. కొంతమంది తింటారు, కొంతమంది తినకపోవచ్చు కూడా. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.